భవానీ పికిల్స్కి స్వాగతం. ఇదిగోండి అమ్మవారికి ప్రసాదం తయారు చేసి నైవేద్యం పెట్టాను. పులిహోర ఇన్స్టెంట్గా చేశాను చింతపండు పౌడర్తో, కానీ చాలా బాగా కుదిరిందండి, చాలా బాగుంది. నిన్న చూపించాను మీకు వీడియో. పికిల్స్ అన్నీ చేస్తాను, పొడులు అన్నీ దొరుకుతాయి, మునగాకు పొడి ప్రతిదీ ఉంటుందని చెప్పాను కదండి. అసలు ఈరోజు నేను తయారు చేసి వీడియో పెడతానని చెప్పాను మీకు. ఈరోజు నేను అమ్మవారికి గురువారం మార్గశిర మాసం లక్ష్మీ పూజ చేసుకుంటాను ప్రతి గురువారం, 5 గురువారాలు. ఈరోజు అమ్మవారికి నేను ఇదే నైవేద్యం పెట్టానండి. చాలా బాగా కుదిరింది. ఎంత బాగా కుదిరిందంటే మామూలు పులిహోర పేస్ట్ కన్నా కూడా ఇది టేస్ట్గా అనిపిస్తుంది. ఎందుకో తెలీదు, చాలా బాగుందండి ఇది. కానీ చింతపండు పేస్ట్ కానీ, పికిల్స్ కానీ, స్నాక్స్ కానీ ఏవైనా సరే నా దగ్గర దొరుకుతాయండి. ఆర్డర్ చేసుకుంటే 1 డేలో మీకు అన్నీ డెలివరీ చేస్తాను, ఎక్కడికైనా పంపిస్తాను. మీరు ఆర్డర్ పెట్టుకోండి, నా నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద. నా నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ ఆర్డర్స్ అయినా తీసుకుంటాను. పికిల్స్ అయితే ఏ పికిల్ అయినా సరే, ఇది రాదు ఇది చేయనంటట్లేదు, ఏ పికిల్ అయినా చేసిస్తాను. చికెన్, మటన్, రొయ్యలు, ప్రాన్స్, వచ్చి గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, ఏదైనా కావాలన్నా చేసిస్తానండి. ప్రతి ఐటెం చేస్తాను. ఇది చెయ్యను అని చెప్పను, నాకు అన్నీ వచ్చు కనుక చేస్తానని చెప్తున్నానండి. చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను. కొత్తగా నేర్చుకున్నా అయితే కాదు, కొత్తగా నేర్చుకోవాలి కూడా. కొత్తగా నేర్చుకుంటేనే మనకు కూడా తెలుస్తాయి. ఇప్పుడు సాంబార్ రసం పేస్ట్ కానీ, పులిహోర పౌడర్ కానీ, చింతపండు పేస్ట్ కానీ, ఇవన్నీ ఇన్స్టెంట్గా ఏంటంటే తొందరగా బ్యాచిలర్స్కి, జాబులకి వెళ్ళే వాళ్ళకి, వీళ్ళందరికీ ఉపయోగపడతాయి, చాలా బాగా యూజ్ అవుతాయి. దానివల్ల ఇవి తయారు చేసి మార్కెట్లోకి వదలాలి, మీ అందరూ ఆదరించాలి, మీ ఆదరాభిమానాలు నాకు ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో ఇవన్నీ నేను తయారు చేస్తున్నానండి. మీరు అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తే మీ అందరికీ ఇంకా ఇలాంటి ప్రోడక్ట్లు చాలా తయారు చేసి మీ ముందు పెడతాను. ఒకసారి చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది. సూపర్ టేస్ట్, కొంచెం టేస్ట్గా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.